చక్రమునకు చిచ్చు పెట్టే అగ్ని అట నాలుక. పాప ప్రపంచము సర్వ శరీరమునకు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. నీ ఇంట్లో చిచ్చులు గొడవలు జరుగుతున్నాయంటే కారణం ఏమిటి? నీ ఇరుగు పొరుగు వారితో నీకు సమాధానం లేదంటే కారణం ఏమిటి? నీ బంధువుల మధ్యలో నీకు సమాధానం లేదంటే కారణం ఏమిటి? ఇవన్నీ నాలుక పుణ్యమే. కాబట్టి ఇది మన దేహానికి ఇది అగ్ని అట, కాల్చేసిద్ది. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా. ఈరోజు చాలా మంది అండి చంపరు కానీ చంపేటువంటి మాటలు మాట్లాడతారు. ఎంత సైలెంట్గా ఉంటారో కానీ కత్తిపోటు మాట్లాడతారుగా, కత్తితోడు పొడుచుకొని చచ్చి అంత మాటలు మాట్లాడేటువంటి మహాజ్ఞానులు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త తల్లులు. నాలుక అగ్ని లాంటిది. నీ కుటుంబంలో చిచ్చు రేపకుండా, నీ వ్యక్తిగత జీవితంలో చిచ్చు రేపకుండా ఉండాలంటే నాలుకను అదుపులో పెట్టుకుంటాం మంచిదని దావీదు భక్తుని వలె మనము కూడా తీర్మానం చేసుకుంటే మంచిదని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు కీర్తనల గ్రంథం 64వ కీర్తన 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అమ్మా వారు కూలెదరు, వారు కూలుటకు వారు నాలుకే కారణము. ఒక కుటుంబం కూలిపోవాలన్నా, ఒక వ్యక్తి జీవితం పతనం కావాలన్నా కారణం ఏందట? నాలుకే కారణం. కాబట్టి తల్లి, నీ నాలుకతో ఎలా మాట్లాడుతూ ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మంచిదని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది నాలుకతో మనం ఏం చేయకూడదో. చదవండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనంలో సొలొమోను మహారాజు రాసినటువంటి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం నిత్యమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండను, అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉంటుందట. నాలుకతో అబద్ధములాడకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అబద్ధం ఆడితే క్షణం మాత్రమే ఉంటావంట, ఎక్కువ కాలం బ్రతకరట అబద్ధాలు ఆడే వల్ల. కాబట్టి జాగ్రత్త, నాలుకతో మనం అబద్ధాలు ఆడొద్దట. అంతేకాదు ఇందాక చెప్పాక నేను అదే 12వ అధ్యాయం ఒక వచనం ముందుకు చదవండి. 18వ వచనం కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చాలమ్మా, ఏ మాటలట? కత్తితోటి పొడిస్తే ఎంత గాయమైందో, కొంతమందిని మాట్లాడితే హృదయానికి అంత గాయమైతే, మనసుకు అంత గాయమైద్దట. అలాంటి మాటలు క్రైస్తవులంగా మనం మాట్లాడకూడదు. ఎంతమంది ఈ తీర్మానం ఈ వాక్యాన్ని కట్టుబడి ఉంటారు? ఒక్కళ్ళు కూడా. అమ్మా వామ్మో, ఇంత ధైర్యం అమ్మ మీకు? కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడొద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎంతమంది ఈ వాక్యాన్ని పాటిస్తారు? అమ్మా కొంతమందికి ఇష్టం లేదు. చావండి, చేసేదేం లేదు. అలాంటి వాళ్ళు ఎంతసేపట ఏమా క్షణం మాత్రమే ఉంటారట. ఇంకా పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, మనవాళ్ళు చూడాలి, మనవరాళ్ళు చూడాలి ఆశపడుతున్నావుగా. మరి ఇది మానుకుంటే అప్పుడు దాకుంటావు, లేకపోతే అయిపోద్ది. అంతేకాదు ఇప్పుడు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట ఉంది. చదవండి అన్నమాట. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఏ మాటలు? కొంతమంది ప్రార్థన చేయమంటే 5 నిమిషాలు 10 నిమిషాలు, అమ్మో నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసినని పెద్ద బిల్డప్లు ఇస్తారు.
ఇక బయటికి పోయి వ్యవహారాలు మొదలు పెడితే పొద్దుగు కింద కూడా తెలియదు. పొద్దుగు కింద కూడా తెలియనంతగా మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త, విస్తారమైన మాటలు ఎక్కువసేపు మాట్లాడితే ఏముంటుందంటే దాంట్లో తప్పులు ఖచ్చితంగా దొరుకుతాయి. ఎక్కడ తప్పు దొరికిద్దో తెలియదు. కాబట్టి మన మాటలు మితంగా ఉండాలి. ఎట్లుండాలి? మితముగా ఉండాలి, తక్కువగా ఉండాలి. కానీ ఏదో దొరికింది కదని కొంతమంది సొల్లు వాగుడు ఆగుతూ ఉంటారు. ఏమా గంటలు 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 అసలు అంతు పంతు ఉండదు ఆ మాటలకి. మంచిది కాదు మనకది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతే, ఇంకా ఆ విస్తారమైన మాటలు మాట్లాడొద్దట. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొక మాట ఉంది. జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల అమ్మా ఆత్మకు భంగము కలుగును. తీయగా మాట్లాడుకుంటూ ఏమ్మా చాలా మంది పైకి ఎంత తీయగా మాట్లాడతారో కానీ లోపల ఏముంటుంది? కుటిలత, కపటము, లోనొకటి పైనొకటి. మంచిది కాదు. అలాంటి మాటలు క్రైస్తవులంగా మనం పలకకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. నేను చాలామంది ఇళ్ళకి వెళ్ళి అమ్మ ప్రార్థనకు రావట్లేదంటే వస్తావయ్య గారు, కానీ లోపల వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు. వాళ్ళ యాటిట్యూడ్ మారటల్లా. నాతోటేమో మొహమాటానికి లోపల వస్తున్నామని చెప్తారు. ఏమా ఇదేంటది? అది కుటిలత. లోపల ఒకటి పైకి ఒకటి. ఇది కుటిలత. జాగ్రత్త. ఇలాంటి మాటలు మాట్లాడి తొందరగా పోతారట. వాక్యం చెబుతుంది, నేను కాదు. కాబట్టి నాలుకతో మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగూ మనం కాపాడుకుంటే, ఎలాగో అబద్ధములాడకుండా, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడకుండా, విస్తారంగా మాట్లాడకుండా, కుటిలమైనటువంటి మాటలు మాట్లాడకుండా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడో కొన్ని మాటలు నేను త్వరగా జ్ఞాపకం చేస్తా. 21వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుని మనకి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నుండి తమ ప్రాణమును ఏమైతేట కాపాడుకోవటానికి నాలుక. ఎలాంటి నాలుక అమ్మా? మళ్ళీ చదవండి మాట 21, 23. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ ప్రాణము కాపాడుకోవాలంటే నీ నోటిని నాలుకను కాపాడుకో. అవి కాపాడుకుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. అర్థమైందమ్మా? కాపాడుకోకపోతే దేవుడు కూడా వదిలేస్తాడు. నీ కర్మ. ఇంకా అదే సామెతల గ్రంథం 13:3. తన నోరు కాచుకునివాడు తనను తాను కాపాడుకొనును. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. నోటిని కాచుకునేవాడు తనను తాను కాపాడుకుంటాడట. మీరు కాపాడుకుంటున్నావా తల్లి? ప్రియ యవన బిడ్డ, నీ నోటిని కాపాడుకుంటున్నావా? కాపాడుకుంటే కాపాడబడతావు. కాపాడుకుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. అంతేకాదు, సామెతల గ్రంథమే 12వ అధ్యాయం 14వ వచనం. తృప్తిగా మేలు పొందును. దేవుని మనకి స్తోత్రము కలుగునుగాక. ఏ ఫలము చేత? నోటి ఫలము చేత. నోటి ద్వారా వచ్చేటువంటి ఫలము. అంటే ఫలం అంటే ఏంటి అమ్మా? ప్రతిఫలం. దేవుడు మన ప్రవర్తన బట్టి దేవుడు ఇచ్చేటువంటి ఫలం అది ఏదట? తృప్తిగా బ్రతికేటువంటి జీవితం. మేలులతో నింపుతాడట దేవుడు.
ఎప్పుడు నాలుకను కాపాడుకుంటున్నావా? నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి అబాస్పాలవుతున్నావేమో, దేవుని దృష్టిలో దోషిగా మారుతున్నావేమో. నా ప్రియ దేవుని బిడ్డ, అది మంచిది కాదు. మన నోటిని జాగ్రత్తగా మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాము.